అమ్మో, హల్లెలూయా. ఇది చాలండి. ఆమేన్, స్తోత్రం. ఈ స్థలంలో రాబో దినంలో గొప్ప పరిచర్య జరగబోతున్నది. పాస్టర్ రత్న గారు ఒక పరిచర్య పరిశుద్ధాత్మ దేవుడు నెక్స్ట్ లెవెల్లో తీసుకువెళ్ళిపోతున్నాడు. పరిశుద్ధాత్మ ఒక ప్రేరేపణతో నేను మాట్లాడుతున్నాను. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మన యొక్క సభలో మొదటి దినం. ఈ మొదటి రోజు నేను పరిశుద్ధాత్మ అగ్నిని మంటబెట్టడానికి వచ్చిన నేను. హల్లెలూయా. నేను సువార్త ప్రకటించడానికి రాలేదు, పరిశుద్ధాత్మ అగ్ని మంటబెట్టడానికి వచ్చినాను. రీకాబాల షకాల రీమాన రబాల చప్పట్లు కొట్టు. రియాల మౌ రియాక తియాల మంకర తడా షడ రియాలాతి ఆన మౌ రియాకల మంకర తిక్కర బల దియా రీనా మౌరియా. మంచి ఒక సాక్ష్యం వినాం. ఆ ముగ్గురిని బ్రతికిచ్చిన ఆ వెలుగు ఈ మొదటి రోజు మన మధ్యలో దిగి రావాలి. ఆ వెలుగు రావాలి. చచ్చిపోయారు వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారండి? ఆయన ఆ విధంగా చెప్పిన ప్రజల ముందుగా ఆ ముగ్గురిని ప్రాణంతో పైకి తీసుకువచ్చిన ఆ వెలుగు ఈ రాత్రి మన మధ్యలో దిగి వచ్చి ఉన్నది. ఆమేన్, ఆమేన్. ఈ 3 దినం కూటంలో పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఈ ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే 3 దినం కూటమికి రాండి. గొప్ప కార్యం మీరు చూడబోతున్నారు. మీరు ఈ స్థలమంతా పరిశుద్ధాత్మ శక్తి దిగిరాని, ఈ క్యాంపస్ అంతా దేవునికి వెలుగు చేత నింపబడని. అందరు కళ్ళు మూసి చేతుల పైకింది. ఒక్క నిమిషం. రీకా బౌలా షతునారియా. నజరుడైన యేసు నామములో, నజరుడైన యేసు నామములో నేనే నిజమైన వెలుగుని చెప్పిన ప్రభువా, ఈ మొదటి రోజులోని నీ యొక్క వెలుగు మా మధ్యలో ప్రకాశింప చేయండి. హరా హై శబాలియా. ప్రతి ఒక్క చీకటి అంధకార శక్తులు పారిపోని యేసు నామములో. కండ్లు మూయి. యేసు నామములో, నజరుడైన యేసు నామములో అంధకార చీకటిలు పారిపోని. నీ జీవితంలో, నీ కుటుంబంలో యేసు నామములో క్రియ చేస్తున్న ప్రతి ఒక్క చీకటి అంధకార శక్తులు, వ్యాధి బలహీన శక్తులు, సమాధానం పాడు చేసిన చీకటి, బలహీనపరుచిన చీకటి, కుటుంబంలో ఎదుగుదల లేకుండా చేస్తున్న చీకటి, ఈ మొదటి రోజునే నజరుడైన యేసు నామములో నేను ఆజ్ఞాపిస్తున్నా, వెళ్ళు బయటికి. వదలా. సజీవుడు మా మధ్యలో ఉన్నాడు. సజీవుడు అయిన యేసు మా మధ్యలో ఉన్నాడు. ఆయన వెలుగు చేత ఈ స్థలం అంతా నింపి ఉన్నాడు. ప్రతి ఏ చీకటికి ఇక్కడ స్థలము లేదు. రికబాల షకలమౌ రికబానియా రీమానా రాలా షతుని మంకరాబలాదియా. ప్రియమైన దేవుని యొక్క బిడ్డ, దేవుని యొక్క మహిమను చూడబోతున్నా. ఈ కూటములను నన్ను విశ్వాసించు, నా మహిమను నువ్వు చూస్తావు. రీబాలా రాకమానియా. యేసు సజీవుడు. నీవు ఆరాధించే యేసు సజీవుడు.
నువ్వు వెతికి వచ్చిన యేసు సజీవుడు. ఈ రాత్రి గొప్ప వెలుగు చేత నింపబడి నువ్వు తిరిగి వెళ్ళుగాక. రబాల షకల మౌరియా రబాల కరబకర నికబానియా. అంధకార చీకటిలో వెళ్ళు వెళ్ళు వెళ్ళు. చీకటి శక్తులు పారిపో, వదులు. అనారోగ్యం అనారోగ్యం, రోగం రోగం రోగం, కుటుంబంలో శాంతి లేదు. యేసు నామములో, యేసు నామములో ఆయన ఒక సేవకుడని నేను ఆజ్ఞాపిస్తున్నా, వదిలి పారిపో. వెలుగు చేత నింపుతున్నాడు, వెలుగు చేత నింపుతున్నాడు. డియర్ సిస్టర్, డియర్ సిస్టర్, ప్రియమైన సిస్టర్, సహోదరి, యేసు నీతో మాట్లాడుతున్నాడు, నీతో మాట్లాడుతున్నాడు. నేను నీతోనే ఉన్నా, నేను కలవరపడకము, నేను నీకు సహాయం చేసెదను. నేనే నిజమైన దేవుడని, నేనే నిజమైన దేవుడని యేసు ఈ రాత్రి నీ కోసం నేను దిగి వచ్చున్నా. నేను నా మహిమని నువ్వు చూస్తావు, నా మహిమను నువ్వు చూచుతావు. అగ్ని 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 అగ్ని. యేసు నామములో ఈ ప్రాంతంలో మీ అగ్ని దిగాల ప్రభువా. అగ్ని వంటి మీ యొక్క వెలుగు దిగాల ప్రభువా. అపవాద శక్తిని నాశనం చేసిన అగ్ని దిగాలి ప్రభువా. కట్లని తెగిపోని, కట్లని తెగిపోని, కట్లని తెగిపోని. రిక్కబౌన షకలమౌ రిక్కబానియా. ఈ 3 దినం కూటం నీ కోసమే దేవుడు పెట్టాడు, నీ కొరకే దేవుడు పెట్టాడు. విశ్వాసించు. దేవుడు ఈ 3 దిన కూటంలోని కార్యం చేయబోతున్నాడు. ఈ 3 దిన కూటంలో నజరేయుడైన యేసు కార్యము చేయబోతున్నాడు. రిబాల రకతున మంకరాతి కరబలాదియా. రిబాల షబకరమా నికబాలియా కరబల. షతున మౌరి కబానియా కరబల తికరబల. ఓ ద ద ద ద ద ద ద ద రష కరబ 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 కరబ. ఒక మార్పుతో నువ్వు వెళ్ళబోతున్నావు, గొప్ప మార్పుతో నేను ఇక్కడి నుంచి వెళ్ళబోతున్నాను. ఆ 3 ప్రాణంతో పైకి తీసుకువచ్చిన యేసు ఈ రాత్రి నిన్ను కూడా నీ దేవుడు నీ సమస్య నుంచి, నీ కష్టా నుంచి, నీ కన్నీళ్ళ నుంచి పైకి లేవనెత్తును గాక. షబాబాలా రకతురా బకతియాలా బారియా రిబాలా షతురి కమానియా కరబలా రిబికతురా కరానంకడా తడా. యేసు సజీవుడు, యేసు సజీవుడు, మా యేసు సజీవుడు, మా యేసు సజీవుడు. రిమానా రబాలా షకలా మౌరికబానియా. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. అందరి చేతుల పైకెత్తి ఒక నిమిషం. హల్లెలూయా. దేవుని యొక్క ప్రసన్నత దిగి ఉన్నది మన మధ్యలో. దేవుని యొక్క మహిమగల ప్రసన్నత మన మధ్యలో దిగి ఉన్నదండి. హృదయం ఒక అంతరంగమని ఎరిగిన దేవుడు, నీ హృదయ అంతరంగమని సమస్యను ఎరిగిన దేవుడు. హల్లెలూయా రబాలా రికమానా షతురా మౌనియా. ఆయన శక్తి బయలుదేరును గాక, ఆయన శక్తి బయలుదేరును గాక, ఆయన శక్తి బయలుదేరును గాక.
Rikaraba karabaka tirabala rikabalia karabani kabalia Shidamana katura rikabali shakana mauria katura namania Shidabalan karabala rikabama rakatiraban. Hallelujah. Stotram 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 stotram. Hallelujah. గట్టిగా చెప్పండి ఇంకొకసారి హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఈ ప్రాంతంలో పరిశుద్ధాత్మ దేవుడు ఏదో ఒక కార్యం చేయబోతున్నాడు. ఇదన్నీ దేనికి ఉద్దేశం లేకుండా జరగదండి. ఇవన్నీ ఇలాంటి సభలన్నీ ఆయన మహిమ, ఆయన ప్రసన్న ఇక్కడ దిగాలనే ఈ విధమైన కూటంలో దేవుడు సిద్ధపరుస్తున్నాడు. ఆమేన్. నేను దిగాలని, నా జనుల మధ్యలో నేను దిగాలని, నా ప్రసన్నత దిగాల. ఈ 3 దినం కూటం ఆయన దిగి రావటానికే మనం పెట్టినాం. ఆమేన్. హల్లెలూయా. ప్రభువా మా మధ్యలో దిగి రండి ప్రభువా. శక్తిగల దేవుడుగా మా మధ్యలో దిగి రండి ప్రభువా. చివరి కాలంలో వచ్చి ఉన్నాం మేము. అయ్యా ఎన్నో గొప్ప గొప్ప కార్యములన్నీ నువ్వు చేసినావని బైబిల్లో మేము చదివినామయ్యా. ఈ చివరి దినంలో మా కళ్ళారా గొప్ప కార్యముని మేము చూడాలయ్యా. నీ గొప్ప దేవుడని ప్రజలందరూ ఎదగాల ప్రభువా. యేసు నిజమైన దేవుడు. ప్రతి మోకాళ్ళు పలకరించాలా, ప్రతి నరుడు చెప్పాలా, ప్రతి మనుషుడు చెప్పాలా. ఆ విధమైన కాలం త్వరగా రాబోతుంది. చప్పట్లు కొట్టు, చప్పట్లు కొట్టు. ఇంకా కాలం లేదు. యేసు దిగి రావాలా. యేసు ఒక శక్తి దిగి రావాలా. చూడండి, ఇంకా రాబో దినములన్నీ సేవకులందరినీ చూడండి, అగ్ని వల్ల మారబోతున్నారు. అగ్ని వంటి సేవకులుగా దేవుడు మార్చబోతున్నాడు. చూడండి, దేవుని యొక్క ప్రవచనముగా నేను చెబుతున్నాను. నేను ఇంకా కాలం లేదు, ఇంకా కాలం లేదు. దేవుడు పిలువబడిన సేవకులండి, దేవుడు తల్లి గర్భం నుంచి ఏర్పరిచిన సేవకులండి మేము. మా ద్వారా దేవుడు ఈ లోకముని కదిలించబోతున్నాడు. గొప్ప కదిలింపు జరగబోతున్నా. చూడండి, మీరే చూడబోతున్నారు. చూడండి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇంతవరకు మీరు చూచిన క్రియలు మీరు చూడబోతున్నారు, మీరు వినబోతున్నారు. మీరు ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అవును, మేము నమ్ముతున్నాము. చప్పట్లు కొట్టు, అందరి చప్పట్లు కొట్టు. నమ్ముతున్నాము. అవును, విశ్వాసిస్తున్నాము మేము. మా యేసయ్య కార్యము చేయబోతున్నాడు. మా యేసయ్య యొక్క శక్తిని చూడబోతున్నాము. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం. ఈ రాత్రి నా యొక్క వర్తమానం ఏమంటే, నా మెసేజ్ షార్ట్గా ముగించేస్తాను నేను త్వరగా. నా వర్తమానం ఏమంటే, నా యేసు గొప్పవాడు. ఇదే నా వర్తమానం. ఆమేన్. 1 యోహాను 4వ అధ్యాయం 4వ వాక్యం. 1 యోహాను 4వ అధ్యాయం 4వ వాక్యం. ఎవరైనా ఒక్కరు మైక్లు చదవండి. మైక్లు చదవండి. చిన్న పిల్లలారా, మీరు దేవుని సంబంధులు. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. ఆమేన్. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు కంటే, గట్టిగా చెప్పండి, గొప్పవాడు. ఈ దినంలో ఈ మాట, ఈ వాక్యం మనం ఎక్కువ చెప్పాలా. మనం నా యేసు గొప్పవాడు, నాలో ఉండే యేసు ప్రభు గొప్పవాడు.
నన్ను రక్షించిన యేసు గొప్పవాడు. ఈ రాత్రి మన మధ్యలో వచ్చిన ఆ యేసు గొప్పవాడు. ఆమేన్. గొప్పవాడు. లోకంలో ఉన్నవాడు కంటే నాలో ఉన్నవాడు గొప్పవాడు. లోకంలో ఏముంది? సమస్య ఉంది, రోగం ఉంది, బంధకం ఉంది, కన్నీళ్లు ఉంది, మనుషులు ఉన్నారు, చదువుకున్నవాడు ఉన్నాడు, గొప్ప మనుషులు ఉన్నాడు, గొప్ప జాతిగాడు ఉన్నాడు. అందరికంటే యేసు ప్రభు గొప్పవాడు. ఈ రాత్రి నీ సమస్యని చూసి చెప్పు, నా యేసు గొప్పవాడు. ఈ రాత్రి నీ యొక్క రోగంని చూసి చెప్పు, నా యేసు గొప్పవాడు. ఈ రాత్రి నిన్ను పీడిస్తున్న కష్టాన్ని చూసి చెప్పు, నా యేసు గొప్పవాడు. ఆ మాట చెప్తేనే చాలు, నీ ముందుగుండా ప్రతి ఒక్క కొండ కరిగిపోదు. చప్పట్లు కొట్టు, చప్పట్లు కొట్టు, చప్పట్లు కొట్టు. నజరేయుడైన యేసు నామములో ఏ సమస్యతో ఇక్కడ వచ్చినావో ఆ సమస్య ఎంత పెద్ద కొండగా ఉండని కరిగిపోనుగాక. నేను చెప్తా చూడండి, ఈ 3 దినం కూటమికి రాండి. మీరు ఏదో ఒక ఆశీర్వాదం, ఏదో ఒక విడుదల, ఏదో ఒక కార్యం మీరు చూస్తారు మీ లైఫ్లో. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడండి. ఆమేన్. హల్లెలూయా. మన చుట్టూ ఉండే చెట్లు, కొండలు, గుట్టలు అన్నీ ఏమంటుంది తెలుసుదా? ఇప్పుడు నా మాట విని ఏమంటుంది తెలుసా? అన్నీ అవునయ్యా, మీ దేవుడే గొప్పవాడయ్యా. కొండ పర్వతం చెప్తుంది, నిజంగా నిజంగా మీ దేవుడే గొప్పవాడు, మమ్మల్ని సృష్టించిన వాడు ఆయనే. ఈ చెట్లన్నీ చెప్తుంది, అవును మీ యేసే గొప్పవాడు. ప్రతి ఒక్కరికి వెళ్ళి చెప్పండి, ప్రతి ప్రజలకు వెళ్ళి చెప్పండి, మాకు నోరు లేదండి, మీకు యేసు ప్రభు నోరిచ్చాడు, మీరు చెప్పండి అని ఈ కొండలు గుట్లని చెప్తుందండి. ఆమేన్. హల్లెలూయా. మా యేసు గొప్పవాడు. ఈ లోకంలో ఉండే ప్రతి ఒక్క సమస్య, నువ్వు అనుకుంటున్నావు నీ సమస్య గొప్పదని, నువ్వు అనుకుంటున్నావు నీ కష్టం గొప్పదని, నువ్వు అనుకుంటున్నావు నీ యొక్క కష్టం, నీ యొక్క ప్రాబ్లం, నీ యొక్క కుటుంబ సమస్యలు నీది గొప్పదని నువ్వే అంటుకుంటున్నావు. ఆమేన్. హల్లెలూయా. ఒక నిమిషం ఉండు తమ్ముడు, ప్రార్థన చేసి మీకోసం ప్రార్థన చేస్తా, కూర్చోండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనం అనుకుంటున్నాం మన సమస్య గొప్పదని, మనం అనుకుంటున్నాం నా కష్టమే గొప్పది అని అనుకుంటున్నాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. వాక్యం బైబిల్ చెప్తుంది, లోకం నుండి ప్రతి సమస్య కంటే యేసే గొప్పవాడు. యేసే గొప్పవాడు. యేసే గొప్పవాడు. ఆయన కంటే గొప్పది ఏమీ లేదు. ఆయన శక్తి గొప్పది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతున్నారు, ఏ విధంగా మీ యేసు గొప్పవాడు అంటున్నారు మీరు? ఆయన గొప్పదనం ఏంటి? ఏ విధంగా ఆయన గొప్పవాడు అని అంటున్నారు మీరు అని ఒక ప్రశ్న వస్తుందని అనుకోండి. దానికి నేను 5 విధమైన వాక్యం జవాబు చెప్పబోతున్నా. ఇప్పుడు నేను 5 పాయింట్స్, 5 కార్యం చెప్పి నా ప్రసంగం ముగించేస్తాను. నేను ఏ విధంగా మా యేసు గొప్పవాడు, ఏ విధంగా మనం చెప్పగలుగుతాం మా యేసు గొప్పవాడు? ఏ విధంగా చెప్పగలుగుతాం? నంబర్ 1, మొదటి కార్యం, పరలోకం ఒక జీవితం అని విడిచి భూమికి వచ్చాడు గనుక ఆయన గొప్పవాడు. చప్పట్లు కొట్టు, చప్పట్లు కొట్టు. నా యేసు గొప్పవాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఉన్నతమైన జీవితముని విడిచి ఈ లోకముకు నరుడుగా ఈ లోక జీవితముని వెతికి వచ్చాడు. ఏ జీవితం మేలండి? పరలోక జీవితమా, భూమి జీవితమా? చెప్పండి. పరలోక జీవితం. పరలోకంలో కన్నీళ్ళు లేదు, పరలోకంలో కష్టం లేదు, పరలోకంలో వేదన లేదు,
పరలోకంలో బాధలు లేదు, పరలోకంలో రోగాలు లేదు, పరలోకంలో ఎల్లప్పుడూ సంతోషమే. అలాంటి ఒక జీవితంని నాకు వద్దు అని త్రోసివేసి నేను నరుడుగా భూమికి వెళ్ళి నేను బ్రతకపోతున్నా అని చెప్పి యేసు ప్రభు భూమికి వచ్చాడు గనుక ఆయన గొప్పవాడండి. ఆమేన్. ఇంకను గట్టిగా చెప్పాలమ్మా, యేసు గొప్పవాడు. ప్రపంచం మొత్తం మళ్ళీ చెప్పాలి, నా యేసు గొప్పవాడు. హల్లెలూయా. సాక్ష్యం విన్నాం, అయ్యగారు ఎంత మంచి సాక్ష్యం. యేసు ప్రభు గురించి తెలియదు, బైబిల్ గురించి తెలియదు. ఈరోజు మొత్తం ప్రతి చోటికి వెళ్ళి యేసు ప్రభు నిజమైన దేవుడు, యేసు గొప్పవాడని ప్రకటిస్తున్నాడు. ఎవరైనా చెప్పించారా? మేము చెప్పించినామా ఆయనకి? అయ్యా చెప్పండి ఏమని చెప్పినామా? లేదు. యేసు ప్రభు గొప్పవాడని ఆ గొప్పతనం తన ఆయన లైఫ్లో రుచి చూచాడా కనుక. హల్లెలూయా. యేసు ప్రభు గొప్పవాడని నేను చెప్తున్నా, నాకేమైనా నేర్పించారా? లేదు. నా లైఫ్లో యేసు ప్రభు శక్తిని గొప్పదని రుచి చూచిన గనుక ఈ రోజు యేసు ప్రభు గొప్పగాడని ఈ మైక్ని పట్టుకొని చెప్తున్నాను నేను. ఆమేన్. హల్లెలూయా. ఈ దినంలో మనుషులందరూ తన దేవుడుగా చెప్పుకుంటున్నారు. నేనే దేవుడు, నన్ను మొక్కు, నా దగ్గర రా అని మనుషుడు దేవుడుగా తను మారుస్తున్నాడు. ఒకే దేవుడు నరుడుగా మారాడు, మనుషుడుగా మారాడు. ఆయనే యేసు ప్రభు. గట్టిగా చప్పట్లు కొట్టు. ఒకే దేవుడు నరుడుగా మారాడు, ఒకే ఆయన యేసు. హల్లెలూయా. కనుక ఆయన గొప్పవాడు, ఆయన గొప్పవాడండి. ఇట్స్ లార్డ్. స్తోత్రం. పరలోకం ఒక జీవితాన్ని విడిచి, పరలోక సింహాసనం విడిచి, తండ్రి యొక్క కుమారుడు అనే స్థానంని విడిచి, ఆయన పొజిషన్ విడిచి, సమస్తం విడిచి ఈ లోకానికి నరుడుగా వచ్చాడు గనుక ఆయన గొప్పవాడు. మా యేసు గొప్పవాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం. రెండో విషయం యేసు ప్రభు యొక్క గొప్పతనం ఏంటి? రెండో విషయం ఏమంటే, ఆయనకి బైబిల్లో ఒక పేరు ఉంది, గొర్రెపిల్ల అంట. ఆయన ఎవరంట? ఆయన గొర్రెపిల్ల, నోరు తెరవని గొర్రెపిల్ల. వస్త్రమును తీసివేస్తున్నారు, కొరడాలతో కొట్టుతున్నారు, ముళ్ళ కిరీటం ధరిస్తున్నారు, ఆ ముఖంలో ఉమ్ముతున్నారు. ఎందుకయ్యా నీవు చేస్తున్నావు అని నోరు తెరిచాడా? లేదు. ఆయన అవమానపరిచారు, నోరు తెరిచాడా? లేదు. ఆయన చప్పట్లో కొట్టారు, చంపలో, నోరు తెరిచాడా? లేదు. ఎవరి కోసం? నీ కోసం, నా కోసమే. నోరు తెరవని గొర్రె పిల్లగా నా యేసు ఈ భూలోకంలో జీవించిపోయాడు కనుక ఆయన గొప్ప దేవుడు. ఒక మాట చెప్తే చాలు, ఈ లోకంలో ఎవరు ఊరుకోండ్రు, వెంటనే తిరిగి మాట్లాడతారు. ఒక దెబ్బ కొడితే మరలా వాపసు దెబ్బ కొడతారు వాళ్ళు. యేసు ప్రభు నోరు తెరవని గొర్రె పిల్లగా ఈ లోకంలో జీవించాడంట. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం. గనుక ఆయన గొప్ప దేవుడండి, ఆయన గొప్ప దేవుడండి. మూడో కార్యం చెప్పబోతున్నాను నేను, త్వరగా ముగిచేస్తా. మూడో విషయం ఏమంటే, మూడో కార్యం నరుడి యొక్క పాపములన్నీ క్షమిస్తున్నాడు గనుక ఆయన గొప్ప దేవుడు. ఆమేన్. మన యొక్క పాపాలన్నీ క్షమిస్తున్నాడు. హల్లెలూయా. ప్రతి ఒక్క మనుషుడి యొక్క పాపం, కర్మ పాపం, జన్మ పాపం, అన్ని పాపాలన్నీ క్షమిస్తున్నాడు కనుక ఆయన గొప్ప దేవుడు. ఆయన ఒక్కడికే నరుడి యొక్క పాపంని క్షమించడానికి అధికారం ఉన్నదండి. ఆమేన్. ఎందుకండి? మన పాప నిమిత్తం ఆయన బలిగా మారాడు గనుక, మన యొక్క పాపం నిమిత్తం ఆయన తన బలిగా అర్పించాడు గనుక ఆయన ఒక్కడికే
పాపముని క్షమించే ఒక అధికారం ఉన్నదండి. హల్లెలూయా, ఆమేన్. పాపమును క్షమించే ఒక శక్తి, పాపమును క్షమించే ఒక హృదయం, పాపమును క్షమించే ఒక దేవుడుగా ఉన్నాడు గనుక ఆయన గొప్ప దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఈ రాత్రి ప్రభువా నా పాపముని క్షమించగలుగుతావా? ప్రభువా నా పాప నుంచి నన్ను విడిపిస్తావా? ప్రభువా నా పాప జీవితాన్ని మార్చివేస్తావా అని నీ హృదయంలో ఆ విధమైన ప్రశ్న ఉందా? ఈ రాత్రి యేసు ప్రభు నీ యొక్క పాపముని క్షమించి కడిగి నిన్ను ఒక నూతన సృష్టిగా, నూతన నరుడుగా, మనుషుడుగా మార్చే శక్తి యేసు ప్రభు వద్ద ఉన్నదండి. హల్లెలూయా. మన యొక్క పాపమును క్షమించే ఒక శక్తి యేసు ప్రభు గనుక ఆయన గొప్పవాడు, పాపమును క్షమిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మనం కూర్చున్నామంటే, మేమందరం కూర్చున్నామంటే మా పాపముని క్షమించాడు, మా పాపను క్షమించాడు, కడిగాడు. నా దగ్గర పాపం లేదు అని ఒక మంచి మనసాక్షి ఇచ్చాడు. హల్లెలూయా, ఆమేన్. యేసు నామములో ఈ రాత్రి నేను వెంటాడుతున్న ప్రతి ఒక్క పాపని యేసు నామములో తొలగిపోను గాక. నీ జీవితాన్ని పాడు చేసిన సుపాపం, ప్రతి ఒక్క పాపం నీ లైఫ్ని పాడు చేస్తుంది, నీ కుటుంబాన్ని పాడు చేస్తుంది. నీ వెంట వస్తున్న ప్రతి ఒక్క పాపం యేసు నామములో దానిలో నుంచి విడిపించే ఒకే శక్తి యేసు ప్రభువే. హల్లెలూయా, హల్లెలూయా. మన యొక్క పాపంని ఆయన క్షమిస్తున్నాడు కనుక ఆయన గొప్ప దేవుడు. స్తోత్రం. హల్లెలూయా. ఆయన సిలువలో వేలాడినప్పుడు ఆ సమయంలో కూడా పాపంని క్షమించాడు. ఆ దొంగ యేసు ప్రభు విరోధంగా మాట్లాడుతున్నాడు, నువ్వే దేవుడా అని యేసుకు విరోధంగా మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు వేదనలో ఉన్నాడు. ఆ సమయంలో కూడా యేసు ఆ దొంగ యొక్క పాపను క్షమించి ఆయన పరలోక రాజ్యంగా తీసుకువెళ్ళాడు. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు తప్ప నీ యొక్క పాప నుంచి నీకు విడుదల లేదు. ప్రైజ్ ది లార్డ్. నీ కొరకే మరణించాడు గనుక నీ పాపను క్షమించే శక్తి ఆయన ఒక్కడికే ఉన్నది. హల్లెలూయా. ఈ లోకంలో ఎవరు మన పాప నుంచి విడిపించే వాళ్ళు లేదండి. ఎవరు నీ యొక్క సమస్యల నుంచి విడిపించే వాళ్ళు లేదు. నీ యొక్క చెడ్డ అలవాట్ల నుంచి విడిపించేవాడు ఎవరు లేదు. ఎవరికి తెలియదు నేను చేసే పాపమని. ఆ పాప జీవితంలో జీవిస్తున్నాడు. డియర్ బ్రదర్, సహోదరుడా, ఈ రాత్రి నీ పాపం నుంచి విడిపించే ఒకే దేవుడు యేసు అని ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. నీ పాపమే నీ జీవితాన్ని పాడు చేస్తున్నది. నీ పాపమే నీ యొక్క లైఫ్ని పాడు చేస్తుంది. నీ పాపమే నీ కుటుంబాన్ని పాడు చేస్తుంది. నీ పాపమే నీ శరీరం యొక్క ఆరోగ్యాన్ని పాడు చేస్తున్నది. ఏ విధమైన పాపమే గాని యేసు ప్రభువా నా పాపం నుంచి విడిపించు అని ఒక్క మాట చెప్తే చాలు, ఈ రాత్రి గొప్ప వెలుగు నీ లైఫ్ని మార్చివేస్తుంది. గొప్ప వెలుగు నీ జీవితంని మార్చివేసే ఒక గొప్ప వెలుగు ఉన్నదండి. హల్లెలూయా, స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. 4వ కార్యం యేసు ప్రభు యొక్క గొప్పతనం. యేసు ప్రభు ఏ విధంగా గొప్పవాడు అని చెప్పాలంటే 4వ విషయం చెప్పేస్తాను. ఎందుకు ఆయన గొప్పవాడు అంటే మన కోసం ఆయన రక్తమంతా చిందాడు కనుక గొప్ప దేవుడు ఆయన. ప్రతి ఒక్క నరుడు కోసం, నీ కోసం, నా కోసం తన శరీరం ఉండే ప్రతి ఒక్క పొట్టు రక్తంని తన రక్తమంతా కార్చాడు కనుక ఆయన గొప్ప దేవుడు అండి. లోకంలో ఉన్నవాడు కంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు. దీన్ని మర్చిపోదు. మొదటి రోజు కూటంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నేనే గొప్ప శక్తిని, నేనే గొప్ప దేవుడిని, నేనే నీ యొక్క దేవుడిని. తన రక్తమంతా కార్చాడు. ప్రైజ్ ది లార్డ్. కల్వారిలో సిలువలో వేలాడుతున్నాడు, రక్తమంతా కార్చాడు. ఒక బొట్టు రక్తం లేదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు ఎట్లా చనిపోయాడని
సైంటిస్ట్ కనిపెట్టి ఒక మాట చెప్పారు. ఎట్లంటే ఆయన రక్తమంతా కార్చాడు, శరీరం ఉండే కొన్ని నీళ్లు ఆయన హృదయంలో ప్రవేశించి ఆయనకి హార్ట్ అటాక్ వచ్చి ఆయన చనిపోయాడు. రక్తమంతా కార్చాడండి, ఇంకా శరీరం ఏముంటది? ఏముండదు, నీళ్ళే. ఆ నీళ్లు ఆ హృదయంలో వెళ్ళి ఆ హృదయం ఫంక్షన్ కాకుండా అట్లా ఆపేసింది. మరణించాడు. ఎందుకు? రక్తం లేదు. రక్తమంతా చింతాడు. ప్రతి ఒక్క బొట్టు రక్తం నీ కోసం, ప్రతి ఒక్క బొట్టు రక్తం నా కోసం, నీ యొక్క పాప జీవితం నుంచి విడిపించడానికి, నీకు శాంతి సమాధానం కలుగు చేయడానికి, నీ యొక్క శాపం నుంచి విడిపించడానికి, నీ యొక్క బ్రతుకుని మార్చడానికి, నీ యొక్క చెడ్డ అలవాటు నుంచి నిన్ను విడిపించడానికి, నీ యొక్క పాప జీవితం నుంచి నిన్ను మార్చివేయడానికి, నీకు పరలోక జీవితం ఇవ్వడానికి, నీకు శాంతి సమాధానం ఇవ్వడానికి యేసు ప్రభు 2000 సంవత్సరం ముందుగా కొల్గొతా కొండ మీద తన యొక్క రక్తమంతా చిందాడు నీ కోసమే. ఒకసారి చేతులు పైకెత్తి, కుడి హస్తం పైకెత్తండి. నా కోసమే నా యేసు ఆయన రక్తమంతా కార్చాడు. నా కోసమే, నా కోసమే, నా బ్రతుకు మార్చడానికి, ఈ లోక జీవితంలో నేను చేస్తున్న ప్రతి ఒక్క పాప నుంచి నన్ను విడిపించడానికి, నేను స్వర్గరాజ్యంలో చేరడానికి ఆయన రక్తము నా కొరకు చిందించాడు. హల్లెలూయా, ఆమేన్. చూడండి, ఈ లోకంలో మనుషులు ఎవరు రక్తం ఇవ్వడండి. మన రక్తం కావాలంటే తాగుతారు వాళ్ళు. అవునా కదండి? రక్తం ఇచ్చే వాళ్ళు ఎవరు లేదు. నీ రక్తం ఇస్తావా? ఇవ్వు, నేను తాగుతా అంటాడు. నీ ఫ్యామిలీ కానీ, నీతో పుట్టిన వాళ్ళు కానీ, నీ చుట్టూ ఉండే వాళ్ళు కానీ, ఎవరైతే కానీ రక్తం ఇచ్చేవాళ్ళు ఎవరు లేదు. రక్తము తాగుతారు. రక్తం ఇచ్చే ఒకే దేవుడు ఆయన యేసు ప్రభు. యేసయ్యా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, స్తోత్రం. రక్తమంతా కార్చాడు గనుక ఆయన గొప్ప దేవుడు. స్తోత్రం. ఈ రాత్రి ఆ గొప్ప దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి ఆ గొప్ప దేవుడు మన మధ్యలో వచ్చి ఉన్నాడు. ఈ రాత్రి ఆ గొప్ప యేసు ప్రభు నిన్ను విడిపించడానికి ఆయన స్వయ రక్తం చేత నీ ఎద్దకు వచ్చి ఉన్నాడు. హల్లెలూయా, ఆమేన్, స్తోత్రం. 5వ కార్యం, చివరి కార్యం చెప్పి నేను ముగించేస్తా. 5వ కార్యం ఏమంటే, మరణముని జయించాడు గనుక ఆయన గొప్ప దేవుడు. హల్లెలూయా, మరణాన్ని జయించాడు గనుక గొప్ప దేవుడు యేసు. యేసు నజరేడైన యేసు ఒక జీవితం లైఫ్ అయిపోయిందని పిలాతు అనుకున్నాడు. యూదులందరూ అనుకున్నారు అంతే అయిపోయింది ఆయనది. చనిపోయాడు, సమాధిలో పెట్టేసినాం, ఆయన బయట రాకుండా పెద్ద రాయి పెట్టి మేము మూసేసినాం మేము అని అనుకున్నారు వాళ్ళు. హల్లెలూయా. 3వ రోజు లోపల ఉన్న మనిషి కనిపించలేదు, మూయబడి రాయి కనిపించలేదు. హల్లెలూయా. మరణాన్ని జయించిన యేసు గొప్ప దేవుడు. హల్లెలూయా. చప్పట్లు కొట్టండి, చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్ర, ప్రైజ్ ది లార్డ్. మరణముని జయించాడు, మరణముని జయించాడు. 3వ దినం సమాధి తెరవబడింది. హల్లెలూయా. యేసు సజీవుడుగా మారిపోయాడు. ప్రైజ్ ది లార్డ్. క్రైస్తవుల యొక్క గొప్ప శక్తి ఏదంటే యేసు యొక్క పునరుద్ధానమే. యేసు యొక్క పునరుద్ధాన శక్తి క్రైస్తవుల యొక్క గొప్ప ధనం, గొప్ప పవర్. హల్లెలూయా, స్తోత్రం. యేసు మరణంని జయించాడు అని ప్రతి ఒక్క ప్రపంచానికి తెలుసు. అది దానికి ఒక గుర్తు కూడా దేవుడు పెట్టాడు. ఏంటది? ఇజ్రాయెల్ దేశం పోయి చూస్తే ఆయన ఒక సమాధి మాత్రం తెరవబడి ఉంటుంది. ఈ లోకంలో ఆ సమాధి తెరవబడి సమాధి ఏమీ లేదు. యేసు ప్రభు సమాధి మాత్రమే తెరవబడి ఉంటుంది. మూత లేదు, కళ్ళు రాయి లేదు, ఓపెన్ సెపల్చర్, ఓపెన్ సమాధి. హల్లెలూయా. ఈ లోకంలో ఎలాంటి సమాధి చూడండి, ముయ్యబడిన సమాధి ముయ్యబడి ఉంటుంది, అట్లనే ఉంటుంది. ఎవరు తెరవటానికి వీల్లేదు, ఎవరు ధైర్యం లేదు తెరవటానికి.
ఆమేన్. ఎవరో సమాధి దగ్గర వెళ్ళడానికి ధైర్యం లేదు, దాన్ని ఓపెన్ చేయడానికి ధైర్యం లేదు. హల్లెలూయా. క్రైస్తవులు మేము మాత్రమే యేసు యొక్క సమాధి దగ్గరికి వెళ్ళి ధైర్యంగా నిలబడి మేము చూస్తున్నాం. హల్లెలూయా. ప్రపంచానికి గొప్ప సాక్ష్యం పెట్టాడు దేవుడు. ఆమేన్. క్రైస్తవులకు దేవుడు నిజమైన దేవుడు. యేసు ప్రభే నిజమైన దేవుడు. యేసు ప్రభే గొప్ప దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రాత్రి మరణముని జయించిన యేసు మన యొద్దకు వచ్చి ఉన్నాడండి. ఈ రాత్రి మరణముని జయించిన యేసు మన యొద్దకు వచ్చి ఉన్నాడండి. ఈ రాత్రి ఏ విధంగా ఆయన యొక్క సమాధి నుంచి, ఆయన చీకటి లైఫ్ నుంచి బయటికి వచ్చాడో ఆ విధంగానే నీ యొక్క సమాధి యొక్క లైఫ్ నుంచి, నీ యొక్క చీకటి జీవితం నుంచి నిన్ను విడిపించేగల శక్తి యేసు ప్రభు ఒక్కడే. హల్లెలూయా. ఒకే నిమిషం ముగించబోతున్నా. అందరు లేచి నిలబడండి. అందరు లేచి నిలబడతా ఒక 5 minutes. హల్లెలూయా. యేసు నామములో, యేసు నామములో లోకంలో ఉన్నవాడు కంటే నాలో ఉన్నవాడు గొప్పవాడు. లోకంలో ఉన్నవాడు కంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు. గొప్ప దేవుడు ఎవరు? ఆయన యేసు ప్రభు. గొప్ప దేవుడు యేసు ప్రభు. గొప్ప దేవుడు యేసు ప్రభు. నా సమస్య కంటే గొప్పవాడు, నా కష్టాల కంటే గొప్పవాడు, నా వేదన కంటే గొప్పవాడు, నా రోగం కంటే గొప్పవాడు, నా కన్నీళ్ళ కంటే గొప్పవాడు, నా అపజయం కంటే ఆయన గొప్పవాడు. ఏ విషయం కొరకు కన్నీరు కారుస్తున్నావు? ఏ సమస్యల నిమిత్తం బాధపడుతున్నావు? అయ్యో, ఈ సమస్య పర్వత కొండలాంటి సమస్య. నేను ఏ విధంగా దీంట్లో నుంచి బయట రాగలుగుతా? నేను ఈ సమస్యను ఏ విధంగా నేను జయించబోతున్నా? నేను ఈ మార్గాన్ని ఏ విధంగా నేను దాటబోతున్నా నేను అని బాధతో వచ్చిన దేవుని యొక్క బిడ్డ, బాధ వేదనతో వచ్చిన దేవుని యొక్క బిడ్డ, లోకంలో ఉండే ప్రతి ఒక్క సమస్య కంటే నీలో ఉండే యేసు గొప్పవాడు. ఏ సమస్య గురించి భయపడవద్దు, ఏ సమస్యల గురించి కలవరపడవద్దు, ఏ విధమైన కష్టం గురించి నువ్వు చింతించవద్దు. ఆ సమస్యని చూచి చెప్పు. ఈ రాత్రి ఇంటికి వెళ్ళి చెప్పు, నా సమస్య కంటే నా యేసు గొప్పవాడు, నా సమస్య కంటే నా యేసు శక్తి గొప్పదే. హల్లెలూయా. హల్లెలూయా. యేసు నామములో, నజరేయుడైన యేసు నామములో ప్రతి ఒక్కరు ఆయన యొక్క శక్తిని పొంది వెళ్ళండి. అందరూ చప్పట్లు కొట్టండి, చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. దేవుని యొక్క శక్తిని పొంది వెళ్ళండి. యేసు ప్రభు యొక్క శక్తి నీ శరీరాన్ని ముట్టునుగాక. ఈ శక్తితో తిరిగి వెళ్ళు, ఈ బలముతో తిరిగి వెళ్ళు. ప్రతి ఒక్క సమస్యని గెలుస్తావు, ప్రతి ఒక్క మార్గంని గెలుస్తావు, ప్రతి ఒక్క చీకటి శక్తిని గెలుస్తావు. జయము నీకే, జయము నీకే. రికరబల రిబకరబల రబల కరబల కరమానియా రిబల కరబల శతురికమానియా కరబలాదియా. యేసు నామములో, యేసు నామములో, యేసు నామములో ప్రభువా నీ యొక్క పునరుద్ధాన శక్తి ముట్టని ప్రభువా. మహిమ దిగినే, వెలుగు దిగిని, వెలుగు దిగిని ప్రభువా, వెలుగు దిగిరాని ప్రభువా. మీ బిడ్డలు తిరిగి వెళ్ళగా గొప్ప వెలుగు వాళ్ళ వెంట పోని యేసు నామములో. ప్రతి ఒక్క ఇల్లు, ప్రతి ఒక్క గృహం ప్రతి యేసు వెలుగు చేత నింపండి. రాత్రి వెలుగు చేత నింపండి ప్రభువా, వెలుగు చేత నింపండి ప్రభువా. రికమాన రబాల ఓ రబాల షతు రికమౌనియా రిబాల షబాబా రాకాలమా రాకతుడా. కొంచెం చప్పట్లు కొట్టి ఓ నోరు తెరిచి స్తోత్రం. అన్ని భాషలు స్తోత్రం చెప్పండి నోట్ల. రికబాబాలా రియా ఓ రబాల షమా రికమౌనియా రిబాల షబాల రికమౌనియా కరాబలాదియా ఓ రబాబాలా రికమౌనియా షినామనా కతురా రికబాలా కరానా మౌనియా. యేసు నామములో, యేసు నామములో గొప్ప దేవుడు నువ్వే ప్రభువా. మా యేసయ్యనే గొప్పవాడు, మా సమస్యల నుంచి విడిపించేవాడు, మా కన్నీళ్లు తొడిచేవాడు, మా యొక్క బంధం నుంచి విడిపించేవాడు. ఈ రాత్రి ఒక బలమైన విశ్వాసం నీకు. నీ విశ్వాసిస్తే దేవుని యొక్క మహిమని చూచెదవు. హల్లెలూయా. మొదటి రోజునే దేవుడు నిన్ను ముట్టుతున్నాడు. ఈ మొదటి రోజు కూటమిలోనే యేసు యొక్క శక్తి నిన్ను ముట్టునుగాక. రిబాకరాబలా కరానా రిబాలా షబాని కరాబలా తిరమానియా కరాబలా
ఓ రిఖరాబల తిరామాని కరబలాది రాబాల కరమాన రిఖరాబల తిరాకరమాన రిబాల కరబల శిఖరాబల కరా తిఖరానియా కరబల రిబాల శబాని కరబలాది రిమాన రబాల శతు నిమా రాకతునా మారియా హల్లెలూయా రబాల షదబల కరబల హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసే నిజమైన వెలుగండి. నీ చీకటిని మార్చిన నిజమైన వెలుగు ఆయనే. చీకటిలో ఉండే ప్రతి ఒక్క ప్రజలని వెలుగులోనికి నడిపించిన ఆయన, ఆ వెలుగే యేసు. ఇక నీ జీవితం వెలుగులోనికి నడిపింపబడుగాక. ఇక నీ లైఫ్ వెలుగుగా మారబోతున్నది. ఇంతవరకు నిన్ను వెంపడించిన ఆ చీకటి పారిపోయి ఉన్నది యేసు నామములో. వెలుగు చేత దేశాన్ని నింపుతున్నాడు. వెలుగు చేత నీ లైఫ్ నింపుతున్నాడు. వెలుగు చేత నీ కుటుంబం నింపుతున్నాడు. వెలుగు చేత నీ ఇంటిని నింపుతున్నాడు. వెలుగు చేత నింపునుగాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఓ రకతునా మంకరబల కతినారియా రికల బరషతుని మికలబౌరి కమాని. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రత్యేకంగా కొంతమందితో యేసు మాట్లాడుతున్నాడు. ప్రత్యేకంగా కొంతమందితో యేసు ప్రభు మాట్లాడుతున్నాడండి. నీ హృదయం ఎరిగిన యేసు ఈ రాత్రి మాట్లాడుతున్నాడండి. నేనే గొప్పవాడు గనుక నువ్వు ఎందుకు కలవరపడుతున్నావు? నేనే గొప్ప దేవుడు నీతో ఉన్నాను, ఎందుకు నీ కలవరపడుతున్నావు? లోకముని అపవాదిని జయించిన యేసు నేనే. జయ వీరుడైన యేసు నేనే. ఇవాళ రక్క శతున మంకరా తికబాలియా. హల్లెలూయా హల్లెలూయా. విశ్వాసంతో తిరిగి వెళ్ళు. దేవుని యొక్క మహిమని చూడబోతున్నాను. ధైర్యంతో తిరిగి వెళ్ళు. ఆ సమస్యని నువ్వు గెలవబోతున్నాను. యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచి వెళ్ళు. నువ్వు వెళ్ళే మార్గములో యేసు నీకు జయము అనుగరింపునుగాక. నీ కన్నీళ్లు యేసు ప్రభు చూస్తున్నాడు ఈ రాత్రి. నువ్వు విడిచిన కన్నీరు, నువ్వు కార్చిన కన్నీరు పరలోకం యేసు ప్రభు చూస్తున్నాడండి. డియర్ సిస్టర్, నీ కన్నీళ్లకు జవాబిస్తే యేసు, నీ కన్నీళ్లకు జవాబిస్తున్నాడు యేసు. నూతనమైనది నీ జీవ మార్గము, విశాల మార్గము కంటే ఎంతో ఆశించదగినది. నూతనమైనది నీ జీవ మార్గము, విశాల మార్గము కంటే ఎంతో ఆశించదగినది. నీ సింహాసనము నన్ను చేర్చుటకై నాతో నీవుంటివే, నా గురి నీవైతివే. నీ సింహాసనము నన్ను చేర్చుటకై నాతో నీవుంటివే, నా గురి నీవైతివే. స్తుతిగానమే పాడనా, గీతమే పాడనా, స్తుతిగానమే పాడనా, జయ గీతమే పాడనా. నా ఆధారమై ఉన్న యేసయ్యా నీకు కృతజ్ఞులమై జీవితమంతయు సాక్షినై ముందును. మా ఆధారమై ఉన్న యేసయ్యా కృతజ్ఞులమై జీవితమంతయు సాక్షినై ముందును. నమ్మ
నమ్మదగినవి నీ న్యాయ విధులు మేలిమి బంగారు కంటే ఎంతో కోరదగినవి నమ్మదగినవి నీ న్యాయ విధులు మేలిమి బంగారు కంటే ఎంతో కోరదగినవి నీ ధర్మాసనము నా హృదయములో స్థాపించబడి ఉన్నది పరిశుద్ధాత్మునితో నీ ధర్మాసనము నా హృదయములో స్థాపించబడి ఉన్నది పరిశుద్ధాత్మునితో స్తుతిగానమే పాడనా జయ గీతమే పాడనా ఆధారమై ఉన్న యేసయ్యా నీకు కృతజ్ఞులమై జీవితమంతయు సాక్షినై ఉందును 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 ఆధారమై ఉన్న యేసయ్యా 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 రెండు చేతుల ఒక్క క్షణం ప్రార్థన. ఈ 11వ ఆశీర్వాద పండుగలో నా దేవుడు మనల్ని ఆశీర్వదించబోతున్నాడు. ఇదిగో నీ సమస్య కంటే నా దేవుడు గొప్పవాడు, నీ రోగము కంటే నా దేవుడు గొప్పవాడు, నీ ఆర్థిక పరిస్థితుల కంటే దేవుడు గొప్పవాడు. ఈ రాత్రి నా యేసు గొప్పవాడు అని నీ సమస్యతో చెప్పగలిగితే ప్రతి సమస్య నుండి బయటికి రాబోతున్నాడు. ప్రతి ఇరుకును విశాలతగా మార్చబోతున్నాడు. నీ కన్నీళ్లను తుడవబోతున్నాడు. నీ అంగలార్పును దేవుడు నాట్యముగా మార్చబోతున్నాడు. నీ చరిత్రను నా దేవుడు తిరగరాయబోతున్నాడు. అదిగో 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 పరిశుద్ధాత్మ దేవుడు మొదటి
బట్టి దినమే ఈ ఆశ్రయపురాల పండుగలో లోకములో ఉన్నవాడి కంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు. దగ్గరగా చప్పట్లు కొట్టి ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, కృపా సత్య సంపూర్ణుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ 11వ ఆశ్రయపురాల పండుగలో మొదటి దినం ప్రభువా, మీ దాసులను అభిషేకించి పరిశుద్ధాత్ముడా సియోనులో నుంచి నీ వాక్కును పంపినందుకై స్తుతిస్తూ ఉన్నాం. ప్రియురాలా, నిన్ను పరో రథములతో రథాశ్వములతో నిన్ను పోల్చెదనని మీరు మాట్లాడిన వాడ మీకు ఒక తల్లి ప్రార్థన అయా తన జీవితాన్ని మార్చింది నాయన, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఒక ఫరో రథస్వముగా ఉన్నటువంటి ఒక స్త్రీగా, ఒక ప్రియురాలుగా మేమందరము మార్చబడుదుముగాక. మీకు స్తోత్రాలు. ఈ రాత్రి మీద ఆశని నాయన, లోకంలో ఉన్నవానికంటే మాలో ఉన్నవాడు మీ గొప్పవాడు అని మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రి ఆశతో నీ సన్నిధిలో అడుగుపెట్టిన ప్రజల జీవితాలలో నీవు గొప్పవాడిగా ఈ రాత్రి వారితో వెళ్ళబోతున్నావు. గొప్పవాడిగా ఉండి కార్యాలు చేయబోతున్నావు. ప్రతి సమస్యను జయించుకుంటూ వెళ్ళబోతున్నారు. ప్రతి సమస్యలో విజయం విజయం విజయం. గొప్పవాడిగా ఉండి ప్రతి బిడ్డకు విజయాన్ని ఇవ్వబోతున్నావు. కన్నీల మధ్యలో ఓడిపోతూ తడబడుతూ కుమిలిపోతూ కృంగిన వారికి ఈ రాత్రి నుండి నీవు గొప్పవాడిగా ప్రతి బిడ్డ జీవితంలో నిలిచినందుకు ప్రభువా, మీకు స్తోత్రాలు. ఒక్కొక్క బిడ్డని రాత్రి మీరు దర్శించినందుకు వందనాలు. ఈ రాత్రి ప్రతి బిడ్డ జీవితంలో గొప్పవాడిగా ఉండి ప్రతి పరిస్థితుల నుండి దాటుకుంటూ నీ ప్రజలను నీ సన్నిధిలో ఆశీర్వదించి మీరు ఆకడ కొరకై ఆయుత్తపరచమని, రేపు పగలు రాత్రి అలాగే 3వ రోజు పగలు రాత్రి నాయన సేవకులందరినీ అభిషేకించి వాడుకోండి. ఈ పట్టణాన్ని కదిలించండి పరిశుద్ధాత్ముడా. నిలబడేది సేవకులే కానీ మాట్లాడేది పరిశుద్ధాత్ముడు ఒక్కడివే. కార్యాన్ని చేయండి. ఈ స్థలానికి వచ్చినటువంటి సేవకులందరినీ అభిషేకించి వాడుకోండి. వారి పరిచర్యలను మహిమకరముగా జరిగించబోతున్నందుకు స్తోత్రాలు. వర్తమానం ఇత్తిన దాసులు బలపరచండి. ఆయా ప్రాంతాల్లో వాడుకోండి నాయన. ప్రజలు ఆశతో వచ్చి ఉండగా వారి జీవితాల్లో ఆశీర్వదించి మీరు ఆకడ కొరకు సంపూర్ణముగా సిద్ధపరచమని యేసు దివ్య నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సహవాసము సకల పరిశుద్ధులకు, వాక్యమిత్తిన తన దాసులకు, అలాగే ఈ ఆశ్రయపురాల పండుగలో ఆత్మపూర్ణులైన దైవజనులందరినీ అభిషేకించి తోడయుండి పెళ్లి కుమార్తె సంగముగా సిద్ధపరచుటకు కృపనిచ్చునుగాక. చెప్పండి గట్టిగా ఆమేన్. ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. దయచేసి మీ కొరకు ఆ శాలలో భోజనాలు చేయబడ్డాయి. దైవ సేవకులకు మాత్రం